హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పెసరట్లు. పెసలు నానబెట్టుకుంటాకి ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. 1 గ్లాసుడు పెసలు వేసుకోండి. పెసలు బాగుంటేనే పెసరట్టు కూడా రుచిగా ఉంటుంది. 4 స్పూన్ల వరకు బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల వరకు పచ్చెనపప్పు వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి నైట్ నానబెట్టేసుకోండి. నానిపోయి ఎంత బాగా ఉబ్బినాయో చూడండి. ముందుగానే 4 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. పెసలు శుభ్రం చేసుకున్నాం కదా, అవి గ్రైండర్లో వేసేసుకోండి. గ్రైండర్లో వేసుకుంటే పెసరట్లు క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి. పెసలు మిక్సీ పట్టుకుంటే అవి గట్టిస్తుంది అట్టు. నేను చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండర్లో వేసుకున్నాను. పిండి నలిగిపోయింది కదా, గిన్నెలోకి తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పేనం పెట్టుకోండి. వీటెక్కిందో లేదో చూసి అప్పుడు పిండి వేసుకోండి. ఒక గట్టితోటి తీసుకుని బాగా పలసగా తిప్పుకోండి. తిప్పేసుకున్నాం కదా, ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. పైన ఆనియన్స్ ముక్కలు అవి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పెసరట్టు. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు. ఆ ముక్కలు తలుగుతూ ఉంటే బాగుంటుంది తిన్నప్పుడు. అల్లం ముక్కలు కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. రుబ్బుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకున్నాం కదా, పైన ఎక్కువగా అలా జల్లుకుంటే అట్టన్నది రుచిగా ఉంటుంది. తగినంత ఆయిల్ వేసుకోండి. అట్లోస్తోటి ఉల్లిపాయ ముక్కలు అయ్యి కొంచెం ఒత్తుకోండి. అట్టు కాలిపోయింది కదా, తిరగేసేసుకోండి. పెసరట్టు తిరగేయటం వలన ఆనియన్స్ ముక్కలు, అల్లం ముక్కలు వేగి మంచి రుచి వస్తుంది. నెయ్యి రాసుకోండి. నెయ్యి రాయటంలో పెసరట్టు మరింత రుచిగా ఉంటుంది. పెసరట్టు ఆయిల్ వేయకుండా మొత్తానికి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వలన చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ అట్టు తిరగేసి 2 సెకండ్లు అలా కాలనివ్వండి. నెయ్యి రుచి బాగా తెలుస్తుంది మనకి. అట్టు కాలిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అట్టు తిరగేసి 2 సెకండ్లు ఉంచడం వలన క్రిస్పీగా అట్టు రుచిగా ఉంటుంది. పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.